హాయ్ ఫ్రెండ్స్, మాల్గుడి టూరింగ్ టాకీస్కి స్వాగతం. బాహుబలి 2తో బిజీగా ఉన్న రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్ని 2018లో సెట్స్ మీదకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మహాభారతం మొత్తంలో మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అర్జునుడి రథసారథి శ్రీకృష్ణుడు. ఈ క్యారెక్టర్ను జూనియర్ ఎన్టీఆర్తో చేయించాలని చూస్తున్నారు. ఎలాగూ పౌరాణికాల్లో నందమూరి వంశం వారు రాణించడం తెలిసిందే. శ్రీకృష్ణుడి ప్రియమైన బావమరిది, కురుక్షేత్ర కథానాయకుడు అర్జునుడు. ఈ క్యారెక్టర్ కోసం మహేష్ బాబు కానీ సూర్యాని కానీ వారి డేట్స్ని బట్టి ఎంపిక చేయాలని అనుకుంటున్నారు. కుంతీపుత్రుడు, అర్జునుడి శత్రువు కర్ణుడు. రాజమౌళికి ఎంతో ఇష్టమైన ఈ క్యారెక్టర్ తమిళ హీరో అజిత్ని వరించనుంది. పాండవుల్లో బలశాలి భీముడుగా రెబల్ స్టార్ ప్రభాస్ కనిపిస్తాడు. కర్ణుడి మిత్రుడు, ఎంటైర్ మహాభారతంలో విలన్ దుర్యోధనుడు. ఈ క్యారెక్టర్ని జక్కన రానాతో నటింపజేయాలని అనుకుంటున్నాడు. అర్జునుడికి, కర్ణుడికి, భీముడికి, దుర్యోధనుడికి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నుల విందే. పాండవుల భార్య పాంచాలి ద్రౌపది. ఈ క్యారెక్టర్కు నయనతార అయితే బాగుంటుందని జక్కన ఆలోచన. మహాభారతంలో ఇటు పాండవులకి కౌరవులకి పితామహుడు భీష్ముడు. ఈ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ చేయనుండడం విశేషం. కౌరవుల తల్లి గాంధారి క్యారెక్టర్ని రమ్యకృష్ణ చేయనుంది. పాండవ మాత కుంతిగా అలనాటి హీరోయిన్లైన జయసుధ, జయప్రదల్లో ఎవరో ఒకరితో చేయించాలని ఆలోచన. పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజు క్యారెక్టర్ని ఒకప్పటి ఫ్యామిలీ హీరోలైన శ్రీకాంత్, జగపతి బాబులలో ఎవరో ఒకరితో చేయించాలని ఆలోచన. ఇక పాండవుల్లో చిన్నవాళ్ళైన నకులుడు, సహదేవుడుల్లో ఒక క్యారెక్టర్ కోసం సందీప్ కిషన్ని అనుకుంటున్నారు. ద్రౌపది చీరలాగే దుశ్శాసనుడుగా అడవిశేషు కనిపిస్తాడు. కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడిగా హీరో సుమన్ ఎంపికయ్యాడు. పాండవులకి కౌరవులకి గురువు ద్రోణాచార్యుడు. ఈ క్యారెక్టర్ని మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్తో చేయిస్తారు. మొత్తం మహాభారతంలో కురుక్షేత్రానికి కారకుడైన శకుని క్యారెక్టర్ని రావు రమేష్ చేయనున్నాడు. అభిమన్యుడిగా అల్లు అర్జున్ కానీ నాని కానీ కనిపిస్తారు. ఘటోత్కచుడిగా కాలకేయ ప్రభాకర్ కనిపిస్తారు. ద్రోణాచార్యుడి కొడుకు, కౌరవుల తరపున యుద్ధం చేసి కూడా బ్రతికిన ఒకే ఒక్కడు అశ్వత్థామ. ఈ క్యారెక్టర్ని రాజమౌళి కన్నడ హీరో సుదీప్కి కట్టబెట్టాడు. ఇక కర్ణుడి కవచకుండలాలు దొంగిలిచ్చిన ఇంద్రుడిగా ప్రకాష్ రాజ్ కనిపిస్తాడు. టోటల్ మహాభారత్ బడ్జెట్ 300 కోట్లు. అందుకే ఈ సినిమా కోసం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో ఉన్న అందరూ నటులచే నటింపజేయాలని రాజమౌళి ఆలోచన. అలా చేస్తే ప్రతి ఇండస్ట్రీ నుంచి వసూళ్లు వచ్చి మూవీ సేఫ్ వెంచర్ అవుతుందని అంచనా. సో రాజమౌళి మహాభారతం చూడడానికి ఇంకా చాలా సమయం వేచి ఉండాలి. ఈ మూవీ త్వరగా సెట్స్ మీదికి వెళ్ళి త్వరగా రిలీజ్ అయి హిట్ అవ్వాలని ఆశిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాల్గుడి టూరింగ్ టాకీస్ ఫర్ మోర్ అప్డేట్స్.